మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిపి అనురాధ మేడం గారు అభయ యాప్ కోసం ఈరోజు ఆటో వాళ్ళను ఇక్కడ కార్యాలయాన్ని పిలిపించి కూడా ఒక అవగాహన సదస్సు అయితే చేశారు. దానికి సంబంధించి కూడా యాప్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని పరిస్థితులు ఏంది అనేది, ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు యొక్క అభయ యాప్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క విధి విధానాలు, ఉద్దేశం ఏందో చెప్పండి. ఈరోజు సిద్దిపేట కమిషనరేట్ లో అభయ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మోస్ట్లీ మన కమిషనరేట్ లో 2500 ఆటోస్ వరకు ఉన్నాయి. దాంట్లో 1250 ఆటోస్ కి ఈ అభయ యాప్ క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టడం జరిగింది. ప్రతి ఆటో కూడా ఎవరైనా ప్యాసింజర్ ఆటో ఎక్కినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేసి ట్రేస్ మై లొకేషన్ అని పెడితే ఇమీడియట్ గా వాళ్ళ లైవ్ లొకేషన్ మన కమాండ్ అండ్ కంట్రోల్లో ట్రేస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా డిస్ట్రెస్ లో ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నా కానీ మనకి అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీలవుతుంది. అండ్ ఇదే కాకుండా ఏంటంటే ఆటోస్లో కూడా కొన్నిసార్లు ప్యాసింజర్స్ వాల్యుబుల్స్ మర్చిపోవడం జరుగుతుంటుంది. అట్లాంటివి మర్చిపోయినప్పుడు వీళ్ళు ఓన్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకుంటే వాళ్ళ ఫోన్లో ఏ ఆటోలోనైతే వీళ్ళు ట్రావెల్ చేసిండ్రో తర్వాత మనం ఆటోని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళ ప్రాపర్టీ ఏమన్నా పోతే బై మిస్టేక్ మర్చిపోయినా కానీ ఇమీడియట్గా రికవర్ చేయడానికి జరుగుతుంది. జనరల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ప్యాసింజర్స్ ఏ ఆటోలో ట్రావెల్ చేసిండ్రు అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేక చాలా మంది ఆటో వాళ్ళని ఆ టైంలో క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకు డైరెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఆటో వస్తుంది. కాబట్టి ఆటో డ్రైవర్స్కి కూడా దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్గా ఏ ఆటోలో అయితే వీళ్ళు ట్రావెల్ చేసిండ్రో దాన్ని జీరో ఇన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏమన్నా క్రైమ్లో ఏమన్నా ఆటోస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మనకి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ వస్తే దాన్ని ఇమీడియట్గా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనము ఏ ఆటో అయితే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనం చూస్తున్నాము సింగిల్ విమెన్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కొంచెం క్రైమ్ జరిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వల్నరబుల్ పీపుల్ దీన్ని ఈ అప్లికేషన్ని బాగా యూజ్ చేసుకోవాలని వాళ్ళు ఆటో ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రేస్ మై లొకేషన్ అనేది పెట్టుకుంటే సేఫ్గా ఉంటారని మా రిక్వెస్ట్. దాంతోపాటు అంటే ఆటో ఎక్కగానే ముఖ్యంగా నైట్ పూట కానీ మహిళలు ప్రయాణించే సమయంలో ఆ మహిళ వాయిస్ ఇవ్వాల్సి వస్తుందా, ఆటోమేటిక్ స్కాన్ చేయగానే మీకు ఇక్కడ రెస్పాండ్ అవుతారు? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ట్రేస్ మై లొకేషన్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద వాళ్ళు చేస్తే చాలు, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు. ట్రేస్ మై లొకేషన్ అనేది ఇమీడియట్ గా ఇక్కడ మా కమాండ్ అండ్ కంట్రోల్లో వాళ్ళ లొకేషన్ లైవ్ గా ట్రాక్ చేయడం జరుగుతుంది. అంటే సమయపాలన ఏమైనా ఉంటుందా మేడం దానికి? లేదు, ఈ 24/7 ఇది వర్కింగ్ ఉంటుంది మేడం. ముఖ్యంగా మేడం, అయితే ఆటో వాళ్ళకు అవేర్నెస్, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారా? దీంట్లో ఏంటంటే ఆటో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా సేఫ్. ఎందుకంటే ఏదో ఒక ఆటో డ్రైవర్ ఏదన్నా మిస్షిఫ్ చేసినా కానీ వాళ్ళని ఒక్కరినే క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు పాసిబుల్ ఉంటుంది. అదర్వైజ్ ఇంతకుముందు ఏంటంటే అందరి ఆటో వాళ్ళని కలిసి క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందికి గురయ్యేవాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఆటో డ్రైవర్ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా కానీ, లేకపోతే అదర్ ఏదన్నా ట్రాఫిక్ వయలేషన్స్లో ఇంతకుముందు వాళ్ళ మీద చలాన్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా వీళ్ళు ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారో దాంట్లో ఒక రెడ్ అది వచ్చేస్తుంది. అంటే ఆటో ఈజ్ నాట్ దట్ సేఫ్ అనేది ప్యాసింజర్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, దే కెన్ ఆటోలో ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఆటో ఈజ్ నాట్ సేఫ్ అని రెడ్గా వచ్చింది కాబట్టి వాళ్ళు వేరే ఆటోలో ట్రావెల్ చేయొచ్చు. ఇది ఆటో డ్రైవర్ యొక్క యాంటీసిడెంట్స్ కూడా మనకి కరెక్ట్ ఉన్నాయా, ఆయన ప్రాపర్ పర్సనా కాదా అనేది కూడా ప్యాసింజర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది స్కాన్ చేయంగానే వచ్చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. అండ్ ఆటో డ్రైవర్స్కి ఇది ఎట్లా యూస్ఫుల్ అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ఓన్లీ 50 రూపీస్ వాళ్ళు పే చేస్తే వాళ్ళకు 1 lakh వరకు ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది. అంటే దాదాపు ఆటోస్ ముఖ్యంగా సిద్దిపేట లోకల్ కాకుండా జిల్లా వ్యాప్తంగా దీన్ని అనౌన్స్ చేస్తున్నారు ఈ యాప్. ఇది జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ గజ్వేల్లో ఒక 750 ఆటోస్ అయినాయి, మన సిద్దిపేట టౌన్లో అయినాయి, చెరియాల దగ్గర కూడా 80 ఆటోస్ వరకు ఇది పెట్టుకోవడం జరిగింది, మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్. చూసుకోవచ్చు సిపి మేడం, నిజంగా ప్రజల అంటే మీ భద్రతే మా బాధ్యత అనే విధంగా కూడా మేడం గారు ఈరోజు ఈ యొక్క అభయ యాప్ ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా ప్రజలు అంటే ఆటో కావచ్చు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం ఈ యొక్క యాప్ను ఖచ్చితంగా ఉపయోగించుకుంటే వాళ్ళకు ఎన్నో రకాల ఉపయోగం ఉంటుందని కూడా సిపి మేడం గారు తెలియజేశారు. కెమెరామెన్ అంజిత్, భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.